చూస్తున్న ప్రేక్షకులకు నా నమస్కారాలు. ముఖ్యంగా తోటి కోడళ్లకు నా ప్రణామాలు. నా చిన్న కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల నా కుటుంబంలో ఎన్నో మార్పులొచ్చాయి, ఎన్నో గొడవలయ్యాయి. ఆఖరికి ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, అర్థం చేసుకోకపోవడం తప్పు అని మా కుటుంబ సభ్యులకి క్లారిటీ వచ్చింది. కాబట్టి మా జీవితం సంతోషంగా సాగిపోతుంది. నా కళ్ళ ముందు నా కోడళ్ళు సంతోషంగా ఉండడం నాకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది. కానీ కూర బ్రహ్మాండంగా చేసావు రేఖ. థ్యాంక్ యూ మావయ్య. నేనే నేర్పించాను మావయ్య. ఏమంటావత్తమ్మా? దొంగలు నా దగ్గర నేర్చుకొని నాటకాలు ఆడుతున్నారు. ఎల్లొస్తా అంజలి. సరే అండి. ఎల్లొస్తాను రేఖ. సరే కార్తిక్. వెళ్ళొస్తా లక్ష్మి. సరే అండి. కంటికి కనిపించేవన్నీ నిజాలు కావు. వీళ్ళ మధ్యలో ఉన్న ప్రేమలు శాశ్వతం కాదని నాకు అప్పుడే అర్థమైంది. సరే అక్క, నాకు కూడా ఆఫీస్కి లేట్ అవుతుంది, వెళ్ళొస్తాను. ఎక్కడికమ్మా వెళ్ళేది? రోజు నీకు బొట్టు పెట్టి చెప్పాలా? ఈ ఇంటి పనులన్నీ కంప్లీట్ చేసి అప్పుడు దేశ సేవకు బయలుదేరదు గాని. డైలీ ఆఫీస్కి లేట్ వెళ్తే శాలరీ కట్ చేస్తామంటున్నారు అక్క. అయితే మాకేంటి, కట్టలు కట్టలు సంపాదించి మాకేమైనా పెడుతున్నావా? నిన్ను మీ డాడీ వచ్చినప్పుడు నేను అత్తమ్మ ప్రేమగా దగ్గర చేసుకుంది నీ పాస్ట్ విని అయ్యో పాపమని కాదే, ఈ ఇంటికి ప్రాపర్ పని మనిషి దొరికిందని. అయినా నువ్వు జీతం ఇస్తే వచ్చే పని మనిషివి కాదే, జీతం తెస్తూ ఈ ఇంటి పనులన్నీ చేసే పని మనిషివి. అర్థమైందా? ఏమంటావు అత్తమ్మా? అత్తమ్మా అత్తమ్మా. కాదత్తమ్మా, దీంతో ఇంటి పనులన్నీ చేస్తున్నాం. మామయ్య ముందు బాగానే ఉన్నట్టు నటిస్తున్నాం. ఒకవేళ ఇదంతా తీసుకెళ్ళి మామయ్యకి చెప్పేస్తే అప్పుడు మన పరిస్థితి ఏంటత్తమ్మా? అది నోరు జారి మన గురించి ఏదైనా చెప్పిందనుకో, అదే లాస్ట్ రోజు అవుతుంది దానికి. నరకం అంటే ఏంటో చూపిస్తా అప్పుడు. కొడుకును కొంగును కట్టేసుకుందన్న కోపంలో తల్లుంటే తన స్థానాన్ని ఎక్కడ కొట్టేస్తుందో అనే భయంలో పెద్ద కోడలు ఉంది. అసలైన కథ ఇప్పుడే మొదలవబోతుంది. బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీస్. అరే, ఏం చేస్తున్నావు కార్తిక్? ఏమవుతుంది కార్తిక్? రోజు పొద్దున్నుంచి సాయంత్రం వరకు వర్క్ చేసి 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 అలసిపోతావు కదా, కొంచెం స్ట్రెస్ తగ్గిద్దామని. కాదు రేఖ, నెల మొత్తం కష్టపడి వచ్చినట్టు తీసుకొచ్చి ఈ ఇంటి లోన్ కడుతుంటే నీకేం కోపం రావట్లేదా? ఒకవేళ మనకి పెళ్లి కాకపోతే ఈ ఇంటిలో నువ్వు ఒక్కడివే కట్టుకోవాల్సింది కదా. ఇప్పుడు మనకి పెళ్ళైంది కాబట్టి నీ బాధ్యత మన బాధ్యతగా మారింది. సో నేను కట్టినా నువ్వు కట్టినా ఒకటే. కానీ ఎందుకో నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నా అనిపిస్తుంది రేఖ. ఇబ్బంది లేదు, ఏం లేదు, దట్స్ మై రెస్పాన్సిబిలిటీ. అండ్ ఇప్పుడు లోన్ కడుతున్నానని రేపు నాకు ఈ ఇంట్లో వాటా వస్తుందని చెప్పి 0.0001% కూడా థాట్ లేదు. నీకు వాటా అవసరం లేదేమో, రేపు మనకి పుట్టబోయే పిల్లలకైతే అవసరం కదా. రేపు పుట్టాలంటే ఇప్పుడే కదా ప్రాసెస్ స్టార్ట్ చేయాల్సిందే. చెప్, అప్పుడే పిల్లలు వద్దు కార్తిక్, దానికి ఇంకా చాలా టైం ఉంది. ఫస్ట్ ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలి. కానీ స్ట్రెస్ రిలీఫ్ కోసం అయితే ఓకే. రేఖా, రేఖా, మామయ్య వచ్చే టైం అయింది. ఇంట్లో పనులను ఎవరు చేస్తాడే? కిందికి రా రేఖా. పిలిచినావా అక్క? సేయ్, రావడమే రూమ్లోకి వెళ్ళి తలుపులేసుకుంటే ఇంట్లో పనులను ఎవరు చేస్తాడంట? నడు పోయి ఆ బియ్యం కడుగుపో. సరే అక్క. జాబ్ నుంచి రాగానే రెస్ట్ తీసుకోవచ్చు కదమ్మా, ఎందుకు ఈ పనులు చేస్తున్నావు? నేను కూడా అదే చెప్పిన మామయ్య, రెస్ట్ తీసుకొచ్చెళ్ళి పొద్దంతా పనిచేసి వచ్చినావు, ఇంటి పనులన్నీ ఎప్పుడు ఉండేటివే అని. ఇంటనే లేదు చెల్లె. ఈ ఇంటికి దొరికిన బంగారాలమ్మ మీరు. ఎప్పుడూ ఇంతే అండర్స్టాండింగ్తో ఉండాలమ్మా. సరే మావయ్య.
ప్లేట్లు గిన్నెలు అన్నీ కడిగేశానక్క. దీని ఓపిక మంచితనం చూస్తుంటే ఎప్పటికైనా మనని ముంచేలానే ఉందత్తమ్మా. ఫుల్ టైం ఇక్కడే సెటిల్ అయిపోతుంది అనుకుంటా. ఒకవేళ దీనికి పిల్లలు పుడితే ఇంకా మనం ఏం చేయలేం. ఎంత తొందరగా అయితే అంత తొందరగా వీళ్ళనిద్దరిని విడగొట్టి నా కొడుక్కి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తా. ఓపిక పట్టు. అరే పర్సు మర్చిపోయినట్టున్నానే. అమ్మ రేఖ, హా మావయ్య. పర్సు మర్చిపోయినట్టున్నాను, పట్టరామ్మా. ఇదిగోండి మావయ్య మీ పర్స్. వెళ్ళొస్తానమ్మా. తినేసి వెళ్ళండి మావయ్య. లేదమ్మా, త్వరగా వెళ్ళాలి. మీకు ఇష్టం అని చెప్పి ఆలుగడ్డ ఫ్రై ఇంకా పప్పు చేశాను. అబ్బా లేట్ అవుతుంది, మళ్ళీ వచ్చి తింటానులే. సరే. అంజలి అంజలి బాక్స్ ఇవ్వు. అక్క ఇంకా అత్తమ్మ పూజ సామాన్లు తాడానికి బయటకు వెళ్ళారు బావా. ఓహో. ఒక్క నిమిషం బావా. లంచ్ బాక్స్. కూరలో ఉప్పు సరిపోతే చిన్న బాక్స్లో పెట్టాను, వేసుకోండి. సరే అమ్మా, వెళ్ళేసి వస్తాను. పొద్దు పొద్దున్నే దరిద్ర ముఖం వేసుకొని ఎదురు రావాలా? అన్నా పని అయిపోయింది అన్నా. 10-15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నాడు కూడా నీ అంత బాగా పనిచేయడు కార్తీక్. స్టడీ వదలకుండా మెకానికల్ ఇంజనీర్ కంప్లీట్ చేసి ఉంటే మంచి కంపెనీలో జాబ్ వస్తున్నదా కార్తీక్. అంతా అయిపోయిన తర్వాత అర్థమైందన్నా నేను చేసిన తప్పేంటో. అన్నా ఈ మంత్ జీతం డబ్బులు కాకుండా కొంచెం ఎక్స్ట్రా డబ్బులు కావాలన్నా. కావాలంటే రాత్రి 10 గంటల వరకు ఓటీలు చేస్తాన్నా. సర్లే, కొత్తగా పెళ్ళైంది కదా, ఆ మాత్రం ఖర్చులు ఉంటాయిలే. అయ్యో ఈ ఖర్చు నా భార్య కోసం కాదన్నా. మా అక్కకి పాప పుట్టింది, తనని ఉయ్యాలలో వేయబోతున్నారు ఒక 2 రోజుల్లో. మేనమాబగా ఏదో ఒకటి పెట్టాలి కదన్నా. సర్లే సెట్ చేద్దాం కార్తీక్, మిగతా పనులు కంప్లీట్ చేయి. ఇటు ఇవ్వురే, కానీ మడత పెడతాను కదా, నీకెందుకు శ్రమ? కర్రీ చాలా బాగుంది రేఖ, ఉప్పు కూడా ఏం తక్కువ కాలేదు. థ్యాంక్ యూ బావా. నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను, మన ఇద్దరం డిన్నర్ చేద్దాం. ఎందుకు అట్లా చూస్తున్నావు? ఒక్కరోజు బాక్స్ కట్టకపోతే బయట తినలేవా? ఏ ఇప్పుడు ఏమైందని అంత కోపం అవుతున్నావు? అది వండిన కూర అంతా నచ్చిందా? నేను వండిన దానికన్నా బాగుందా? అరే బాగుంది కాబట్టి బాగుందని చెప్పినా, నువ్వు అన్నప్పుడు కూడా బాగుందని చెప్తా కదా. అయినా సరే నువ్వు తనతో ఎందుకు కంపారిజన్ చేసుకుంటున్నావు? ఓహో అంతేలే, మీ తమ్ముడిని మాయ చేసుకుని బుట్టలో పడేసుకునే దానికి నిన్ను మాయ చేయడం పెద్ద లెక్కేం కాదు. అయినా దానికి ఎలాగో సిగ్గులేదు, మరి మీకేమైంది? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావా? ఆడవాళ్ళకు ఆడవాళ్లే శత్రువులని ఊరికే అనలేదు పెద్దలు. నా పెద్ద కోడలకు జరిగిన దాన్ని బలంగా మైండ్లో పెట్టుకుంటుంది. ముందు ముందు ఏం చేస్తుందో ఏమో. సరేనమ్మా, రేపు పొద్దున్న త్వరగా వచ్చేస్తాం. రే ప్రేమ్, కార్తీక్ ఒకసారి రండి. రేపు శ్రావణ కూతుర్ని ఉయ్యాల్లో వేస్తున్నారు కదా, మీ మేనకోడలకు ఏం పెడదాం అనుకుంటున్నారు? ఓ తులం బంగారం పెడదాం నాన్న, 1,50,000 అవుతుంది. ఒక్కొక్కరం 50,000 వేసుకుందాం. అలాగే రా. నువ్వేమంటావురా? నా దగ్గర 15,000 ఉన్నాయి డాడీ. ఈ మంత్ లోన్ కూడా కట్టాలి కదా, 50,000 అంటే కష్టం. పర్లేదు లేరా, నీ దగ్గర ఉన్నది ఇవ్వు, మిగతా నేను డాడీ అడ్జస్ట్ చేసుకుంటాంలే. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను అత్తమ్మా. ఏమైంది తల్లి, చెప్పు ఫస్ట్ నాకు. అసలు ఇంట్లో నన్ను పట్టించుకునే వాళ్ళే లేరత్తమ్మా. నువ్వు ఫస్ట్ ఏడు పాపి, ఏమైందో చెప్పు నాకు. నిన్న నన్ను ప్రేమ్ కొట్టాడత్తమ్మా. కొట్టిండా? ఎందుకు? ఇంట్లో పనులన్నీ ఆ రేఖతోనే చేయిస్తున్నామంట అత్తమ్మా. నిన్న లంచ్ బాక్స్ కూడా అదే కట్టింది ప్రేమ్కి. ఇంట్లో పనులన్నీ తనతోనే చేయిస్తున్నారు అని నన్ను కొట్టాడత్తమ్మా. లేనిపోనివన్నీ చెప్పేసింది, అడ్డమైంది నా మీద. నేను వాడితో మాట్లాడతలే, నువ్వు ఊరుకో. నా బాధ అంతా నన్ను కొట్టిండని కాదత్తమ్మా, ఈరోజు దాని మాటలేని నన్ను కొట్టిండు. రేపు అదే మాటలు మీ మీద చెప్తే అది తలుసుకుంటేనే మస్తు బాధ అవుతుంది అత్తమ్మా.
అత్తమ్మ, నా బంగారు అత్తమ్మ. అత్తమ్మ ఫ్లాట్. కార్తీక్ కదా చెప్పమ్మా, నీ భార్య పద్ధతి నాకేం నచ్చడం లేదురా. ఏం చేసిందమ్మా? నీకెందుకు అలా అనిపిస్తుంది? అదే ఇంటిలోని కడుతుందని దాని కళ్ళు నెత్తికెక్కినాయిరా. తిన్న ప్లేటు కూడా కడుగుతలేదురా. ఏమన్నా అంటే వర్క్ చేసి వస్తున్నా కదా ఓపిక లేదు అని అంటుందిరా. ఇంటి బరువు మొత్తం నా మీదే వేసిర్రు నానా అని వాళ్ళ డాడీతో చెప్పుకుంటూ పోతుందిరా ఫోన్లో. ఒరే నాన్న, తల్లి ఎప్పుడు తన పిల్లల మంచి కోరే చెప్తుందిరా. దాంతో జాగ్రత్తగా ఉండరా. హ్మ్, సరే అమ్మా. సరే డాడీ. డాడీ ఆయన వచ్చారు, నేను మళ్ళీ చేస్తాను. కాల్లో ఎవరు రేఖ? డాడీతో మాట్లాడుతున్నాను కార్తిక్. రిషి వీళ్ళందరిని తీసుకుని రాపో, లేట్ అవుతుంది. ఓకే డాడీ. కార్తిక్ ఫాస్ట్ గా రా, వెళ్దాం. ఎక్కడికే వచ్చేది? నువ్వు మీ ఆయన బండి పైన రండి, మేమందరం కార్లో వస్తాం. మా ఆయనకి మా మావయ్యకి ప్రేమలు పొంగిపోయి కారెక్కు అని అంటారు. అన్నీ మూసుకొని రానని చెప్పేయి. అది నా కార్, నా కట్నం డబ్బులతో తెచ్చిన కార్. అర్థమైందా? త్వరగా రండిరా, అడ్జస్ట్ అయ్యి వెళ్దాము. హా డాడీ, వస్తున్నా. ఆ, పద రేఖ. ప్లీజ్ కార్తిక్ వద్దు, కార్లో స్పేస్ లేదు కదా కార్తిక్, మనం బైక్ మీద వెళ్దాం. మావయ్యకి నువ్వే చెప్పు. హ్మ్, మీరు స్టార్ట్ అవ్వండి డాడీ, నేను రేఖ బైక్ పైన వచ్చేస్తాం. బండి పైన ఎందుకురా? ఎండ కొడుతుంది, కార్లో పోదాందా? రేఖకి కార్ పడదంట ప్రేమ్, వామిటింగ్స్ అవుతాయంట. కార్ అలవాటు లేదు కదా, మనం పోదాం పదా. బా మస్తు హుషారే నువ్వు. మీ ట్రైనింగ్ ఎత్తమ్మా. నువ్వు మీ ఆయన బండి పైన రండి, మేమందరం కార్లో వస్తాం. అది నా కార్, నా కట్నం డబ్బులతో తెచ్చిన కార్. రేఖ, నేను ఒకటి అడగొచ్చా? చెప్పు కార్తిక్. అది పాపకి బంగారం కొంటా అంటే నా దగ్గర ఉన్న డబ్బులు మొత్తం అన్నయ్యకి ఇచ్చేసాను. ఒకవేళ నీ దగ్గర ఒక 500 ఉంటే ఇస్తావా? పాపకి 500తో బట్టలు తీసుకుందాం. సరే కార్తిక్, ఉన్నాయి, ఇస్తాను. సరే రేఖ. ఏంట్రా ఒక్కడివే వచ్చావు, అమ్మ వాళ్ళు రాలేదా? అక్క మన ఇద్దరిని చూస్తే ఎంత హ్యాపీ ఫీల్ అవుతుంది తెలుసా? అక్క కూడా ఇక్కడ ఉంది. రే కార్తిక్ ఆగరా. రే తిననెందుకు తెచ్చావురా? ఏమైందక్క? నువ్వు ఒక్కడివే రావాల్సింది కదా, తన్నెందుకు తీసుకొచ్చావు? తనని తేవడం వల్ల ఏమైనా ప్రాబ్లమా అక్క? తెలుసు కదరా మా అత్తమ్మ వాళ్ళ గురించి, వాళ్ళ క్యాస్ట్ అంటే పిచ్చని. నీకు పెళ్ళైన విషయం ఇంట్లో ఎవరికి తెలీదు. ఇప్పుడు తినెవరు అంటే నేనేం చెప్పాలిరా? కావాలంటే తనని పంపించి నువ్వు ఒక్కడివే రా కార్తిక్, ప్లీజ్. ఇదిగో అక్క, నా కోడల కోసం తెచ్చాను. తిని రా అంది, నేను రాలేనక్క, వెళ్ళొస్తాను. ఏంటమ్మా లేటు? రే కార్తీక్, ఎక్కడికి వెళ్తున్నారు? మీ గురించి వెయిట్ చేస్తున్నాం, రా. వెళ్ళమ్మా, వాళ్ళు ఎక్కడ నిలబడున్నారు, వెళ్ళి తీసుకుని రాపో. రే కార్తిక్, రేఖ ప్లీజ్ రా, ఇప్పుడు మాత్రం డాడీ కోసం లోపలికి రండి. మళ్ళీ మా అత్తమ్మ చూడకముందే వెళ్ళిపోండ్రా ప్లీజ్. రేఖ ఏమనుకోకు, లోపలికి వెళ్దాం రండి. అల్లుడు, పాప అచ్చం నీ పోలికే. అయ్యాడా, నేను అంత క్యూట్ ఉంటానా మామ?
మమ్మీ నేను క్యూట్ ఉంటానంట. రే ప్రేమ్, నాన్న చైన్ వేయండి నానా. నువ్వేంటే నా పక్కకు వచ్చి నించున్నావు? ఎవరైనా చూస్తే మళ్ళీ నా ఇజ్జత్ పోతుంది. నడు ఆ మూలకు పై నించపో. బాగున్నావా అంజలి? బాగున్నాను పిన్ని, మీరెలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఈ అమ్మాయి ఎవరు? మన కార్తిక్ వాళ్ళ భార్య పిన్ని. ఏంటి మన కార్తీక్ వాళ్ళ భార్యనా? మ్మ్. తనెప్పుడు పెళ్లి చేసుకున్నాడు? చెప్పనే లేదు. చాలా బాగున్నావమ్మా. ఎంత ముద్దుగా ఉన్నావమ్మా. ముఖంలో చాలా కళ ఉంది. ఎంతైనా మా కార్తీక్ లక్కీయే. అత్తమ్మ, మావయ్య పిలుస్తున్నారు. ఏంటమ్మా మీ తమ్ముడు పెళ్లి చేసుకున్న విషయం చెప్పనే లేదు? నేను కూడా వెళ్ళలేదు అత్తమ్మ, హడావిడిగా అయిపోయింది. హడావిడిగానా? లవ్ మ్యారేజ్ చేసుకున్నారా? అవునత్తమ్మ. ఏమిటోళ్ళు మీరు? ఎవరు దొరకలేదా మీ తమ్ముడికి? తొందరగా తినేసి వెళ్ళిపోమ్మని చెప్పుతానని మళ్ళీ మన వాళ్ళు ఎవరన్నా అడిగితే నేను చెప్పుకోలేక చావాలి. పద, మస్తు పనులున్నాయి. ఏం బావా, ఏమైనా ఉందా లేదా? ఏం కావాలి చెప్పవా, చెప్పిస్తా నీకు. ఇంటికెళ్ళి కుల్లి కుల్లి ఏడుస్తుంది అత్తమ్మ ఇప్పుడు ఆ రేఖ. వదినా, కార్తీక్కి చెప్పమని చెప్పాను కదా రేఖను తీసుకురావద్దని. మ్మ్. నేను డైరెక్ట్గా చెప్తే ఫీల్ అవుతాడనే కదా నీకు చెప్పాను చెప్పమని. అయ్యో మర్చిపోయా శ్రావణి, సారీ. పాపం వదినా, రేఖ ఎంత ఫీల్ అయి ఉంటుందో. మ్మ్. శ్రావణి ఇటురా. హా అత్త, వస్తున్నాను. శ్రావణి నాకు ముందే చెప్పింది అత్తమ్మ, కానీ నేనే కావాలని దానికి చెప్పలేదు. మంచి పని చేసేవి దానికి చెప్పకుండా. దానికి ఇలాంటి దెబ్బలు తగిలితేనే ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. ఆ వేస్ట్ దానికి అట్లనే కావాలత్తమ్మా. రోజు దాని ముఖం ఇంట్లో చూడలేక పిచ్చి లేస్తుంది. ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా దాన్ని నా ఇంట్లో నుంచి పంపించేయాలి. ఎవరి గురించి మాట్లాడుతున్నావు మమ్మీ? మీ కార్తిక్ బాబాయ్ వాళ్ళ పెళ్ళాం గురించి. ఏంటి అల్లుడు, రోజు రోజుకి స్మార్ట్గా తయారవుతున్నావు? శ్రావణి నాకు స్కిన్ కేర్ చేస్తుంది మా అమ్మ. ఏంటన్నయ్యా మీరు కూడా? ఆ? కార్తీక్ వేరే సంబంధమే దొరకలేదా? అసలు తను ఈ ఫంక్షన్కి వస్తేనే నాకు చిరాగ్గా ఉంది. అలాంటిది ఇన్ని రోజులు మీ ఇంట్లో ఎలా పెట్టుకుంటున్నారు? ఏం మాట్లాడుతున్నావు మమ్మీ? నీకు తెలీదురా, నువ్వు గమ్మునుండు, నువ్వు చిన్నపిల్లోడివి. పెద్దోళ్ళు మీరే ఇలా చేస్తే ఎలా అన్నయ్య? ఏమో అన్నయ్య, మీకే తెలియాలి మీ పద్ధతులేంటో. సారీ మా అమ్మ, ఏమనుకోకు. నువ్వెందుకు కార్తీక్ ఏడుస్తున్నావు? నిన్న ఎవరన్నా ఒక మాట అంటే నేను తట్టుకోలేను రేఖ. అలాంటిది నా వల్ల నేను నాన్న మాటలు అంటుంటే నా వల్ల అవ్వట్లేదే. చిన్నప్పటి నుంచి నన్ను నా క్యాస్ట్ని చూసి చాలా మంది చిన్న చూపు చూశారు, కానీ నేనేంటో అర్థమయ్యాక వాళ్ళ చూపు మారిపోయింది. అయినా నన్ను ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోపోయినా నువ్వు అర్థం చేసుకుంటే చాలు. ఎప్పటికీ నన్ను నమ్మి నన్ను అర్థం చేసుకుని నాతోనే ఉంటావు కదూ? ఉంటాను రేఖ. అంతే, నాకు నువ్వు ఒక్కడివి నమ్మి నాతో ఉంటే చాలు, ఇంకేది అవసరం లేదు. లవ్ యూ కార్తిక్. లవ్ యూ టు. లక్ష్మి, ఏంటండి? కార్తీక్కి ఒక మెకానిక్ షాప్ పెట్టిద్దాం అనుకుంటున్నాను. ఇంటి లోన్ కట్టడానికి, వాడి భార్యను చూసుకోవడానికి. వాడికి ఒక దారి చూపించాలి కదా లక్ష్మి. కరెక్టేనండి. షాప్ పెట్టాలంటే 5 నుండి 10 లక్షలు ఖర్చు అవుతుంది కదా. బట్టల బిజినెస్ సరిగ్గా నడవట్లేదే. ఆ షాప్ అమ్మేసి
వాడికి ఒక దారి చూపిద్దాం. సరే అండి, మీ ఇష్టం. ఏమైందిరా, ఎందుకు వెళ్ళిపోయేవాళ్ళ ఫంక్షన్ నుండి? కలిసి తిందామని నేను, మమ్మీ, డాడీ, అంజలి కూడా వెయిట్ చేస్తుండే. కాల్స్ చేస్తే కూడా లిఫ్ట్ చేయలేదు. నేను రేఖ ఇంటి దగ్గరకు వచ్చామన్నా, గడప దొక్కక ముందుకే అక్క ఎందుకు వచ్చారని మొహం పట్టుకొని అడిగింది. నువ్వు ఒక్కడివే రావాల్సింది కదా, తనని ఎందుకు తీసుకొచ్చావని తన ముందే అన్నది. మా అత్తమ్మ వాళ్ళు అడిగితే తన గురించి ఏం చెప్పాలి అని అన్నది. ఆమె ఏం తప్పు చేసిందన్న మొహం పట్టుకొని నానా మాట్లాడినారు ప్రతి ఒక్కరు అక్కడ. అరే ఒక్క మాట ఫోన్ చేసి తమ్ముడు నువ్వు నీ భార్య రాకు అని మొహం మీద చెప్పుంటే వచ్చేవాళ్ళం కాదు కదన్నా. ఇంటి దాకా వెళ్ళి అవమానపడాల్సి వచ్చిందన్నా. అరే ఏదో మిస్అండర్స్టాండింగ్ అయి ఉంటుందిరా, శ్రావణి అలా చేసి ఉండదు. చాలా బాధ అవుతుందన్నా. అరే ఈ అన్న తమ్ముళ్ళ బాండ్ ఇంకా స్ట్రాంగ్ కాకముందే బ్రేక్ పెట్టాల్సిందే. ఏమైంది పిన్ని, డల్ గా కూర్చున్నావు? ఏం లేదు రిషి, కొంచెం తలనొప్పిగా ఉంది. శ్రావణతో వాళ్ళ ఇంటికి వచ్చి తినకుండా ఎందుకు వెళ్ళిపోయారు పిన్ని? నాకు తలనొప్పిగా ఉందని చెప్పి బాబాయ్ నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళాడు రిషి. మరి మమ్మీ ఎందుకు అలా చెప్పింది నాన్నమ్మకి? మమ్మీ ఏ కావాలని నేను రాకుండా చేసిందంట. అత్తమ్మ మమ్మీకి ముందే చెప్పిందంట. ఇంకో విషయం తెలుసా పిన్ని, నువ్వు ఒక వేస్ట్ ఫెలో అంట. రోజు ఇంట్లో నీ మొహం చూడలేకపోతుందంట మమ్మీ. ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా నిన్ను ఇంట్లో నుంచి పంపించేద్దామని మాట్లాడుకుంటున్నారు. సరే బాయ్ పిన్ని. చిన్నపిల్లలు ఏ స్వార్థం లేకుండా ఉంటారు. వాళ్ళ తల్లి మాట్లాడింది తప్పని అర్థమయ్యి పిన్నికి విన్నది విన్నట్టు చెప్పేశాడు. మీ మామయ్యకి ఆ రేఖను చూస్తుంటే జాలనిపిస్తుంది అనుకుంటానే. ఏమైంది అత్తమ్మా? కార్తీక్ అలా కష్టపడుతుంటే చూడలేకపోతున్నాడంట. ఉన్న బట్టల షాప్ అమ్మేసి కార్తీక్కి మెకానిక్ షాప్ పెట్టిస్తాడంట. అవునా? మరి ఆ షాప్ అమ్మితే వచ్చే వాటలో ప్రేమ్కి కూడా వాటా వస్తుంది కదా అత్తమ్మా? ఏమంటారు అత్తమ్మా? అంటే ప్రేమ్ అలా అడుగుతాడేమో అని అంటున్నా అత్తమ్మా, అంతే. ఒసేయ్, ఇక్కడ నా బాధంతా కార్తీక్కి షాప్ పెట్టిస్తున్నాడని కాదే. ఆ రేఖ నాకు కోడలుగా వద్దు. మంచి మంచి సంబంధాలు వస్తున్నాయే నా కొడుకి. వాళ్ళని విడగొట్టి కార్తీక్కి వేరే పెళ్లి చేద్దాం అనుకుంటే మీ మామయ్యనేమో షాప్ పెట్టి వాళ్ళని సెటిల్ చేద్దాం అనుకుంటున్నాడే. ఏం చేయాలో ఏం అర్థమవుతలేదు. హలో తమ్ముడు, ఎలా ఉన్నావురా? బాగున్నానక్క, నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నానురా. అక్క, కాలేజ్ లాస్ట్ సెమిస్టర్ ఫీజు కట్టాలి. ఒక్క 5,000 ఉంటే ఇస్తావా అక్క? 5,000రా? నా దగ్గర కూడా లేవురా. ఇంట్లో అడిగినా అక్క లేవన్నారు. ఏం చేయాలనో అర్థం కావట్లేదు. సరేరా, సాయంత్రం ఆఫీస్ దగ్గర ఎవరినైనా అడిగి అడ్జస్ట్ చేస్తాను. సరే అక్క. రే, డబ్బులు ఇచ్చిన సంగతి బావకు చెప్పకురా. అప్పు చేసి తీసుకుంటున్నాను కదా, మళ్ళీ తిడతాడు. సరే చెప్పలే అక్క. రిషి తిన్నాడా? తిన్నాడు, పడుకున్నాడు కూడా అండి. ఇంకా మన ఇంటి లోన్ తీరడానికి 14 సంవత్సరాలు పడుతుందిరా. షాప్లో బిజినెస్ కూడా సరిగ్గా నడవట్లేదురా. నా బట్టల షాప్ అమ్మేసి వచ్చిన డబ్బులతో కార్తీక్కి మెకానిక్ షెడ్ పెట్టిద్దాం అనుకుంటున్నాను. ఆ వచ్చిన డబ్బులతో ఇద్దరు చెరిసమానంగా లోన్ కట్టుకోండి. మిగిలిన డబ్బులతో ఫ్యామిలీ మొత్తానికి ఇన్సూరెన్స్ తీసుకుందాం. ఏమంటావు ప్రేమ్? తమ్ముడు సెటిల్ అవుతాడంటే దాని గురించి ఇంకేం కావాలి డాడీ, అలానే చేద్దాం. అత్తమ్మా, అత్తమ్మా, రేఖ, ఈ పోపుల డబ్బాలో 8,000 పెట్టాను. ఇంకా 5,000 కనిపించలేదు. ఎవరు తీశారు? మధ్యాహ్నం వంట ఎవరు చేశారమ్మా? నేనే అత్తమ్మా. ఓహో, మధ్యాహ్నం మీ తమ్ముడు కాల్ చేస్తే డబ్బులు అడిగితే ఇస్తా అన్నావు కదా, మర్చిపోయాను. అవసరం ఉంటే అడగొచ్చు కదా రేఖ, అలా ఎలా తీసుకుంటావు? సరేలే, నీకు కుదిరినప్పుడు ఇవ్వు. నేనెందుకు డబ్బులు తీసుకుంటానక్క, నాకేం అవసరం? మరి వంట చేసి నువ్వే కదా, పైగా డబ్బులు అవసరం కూడా నీకే ఉంది. ఏం పర్లేదులే రేఖ, తీసుకుంటే తీసుకున్నావు. నా చెల్లి తీసుకుంది అనుకుంటానులే. అసలు ఏమైంది వదినా? అక్క, నేను మళ్ళీ చెప్తున్నాను, నేను తీసుకోలేదు. నా మీద లేనిపోని నిందలు వేయకు, అర్థం అవుతుందా? తీసుకోలేదని చెప్తుంది కదమ్మా. మరి ఆ డబ్బులు ఎక్కడ పోయినట్టు మావయ్య? ఇంట్లో మనమే కదా ఉండేది. అంజలి సరిగ్గా చూడు, ఎక్కడికి పోవు. సరిగ్గా చూసాను ప్రేమ్, 8,000 పెట్టాను, 3,000 మాత్రమే ఉన్నాయి. మిగతా 5,000 ఎటు వెళ్ళినట్టు? అక్క, డబ్బులు నేను తీసుకోలేదు. సరే, ఓ పని చేయి కార్తీక్, మీ బమ్మర్దికి ఫోన్ చేసి అడుగు, ఏమంటాడో చూద్దాం.
ఫోన్ చెయ్యి. ఉండు. హలో కృష్ణ, ఎలా ఉన్నావు? బావా బాగున్నాను, మీరెలా ఉన్నారు? బాగానే ఉన్నా కృష్ణ. రేఖ నీకేమైనా డబ్బులు ఇచ్చిందా? డబ్బులా? ఏం డబ్బులు బావా? నాకేం ఇవ్వలేదే. అవునా? బాగా ఆలోచించుకుని ఒకసారి చెప్పు. లేదు బావా, ఇస్తే నీకు చెప్తాను కదా. సరే కృష్ణ, ఉంటాను. ఓకే బావా. చూసినావా వదినా? చూసావా అంజలి, వాళ్ళ తమ్ముడేం ఇవ్వలేదు అంటున్నాడు కదా. ఎక్కడ పెట్టావు అక్కడే చూడు. ఎందుకంత తొందరపడుతున్నావు ప్రేమ్? తను వాళ్ళ తమ్ముడితో మాట్లాడడం నేను చూశాను. అయితే ఒకసారి రేఖ ఫోన్ నుంచి కాల్ చేపియండి మామయ్య, చూద్దాం. చెయ్యి రేఖ, ఫోన్ చెయ్యి. ఎందుకు భయపడుతున్నావు? చెయ్యమ్మా, ఎందుకు భయపడుతున్నావు? చెయ్యి రేఖ, భయపడకు. అదిగో వాళ్ళ తమ్ముడే కాల్ చేస్తున్నాడు. ఎత్తు రేఖ, మాట్లాడు. హలో అక్క, ఇప్పుడే బావ కాల్ చేశాడు అక్క. డబ్బుల గురించి అడిగాడు, నేనేం చెప్పలేదులే. కాలేజ్ ఫీజు కూడా కట్టేశాను అక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క. సరే అక్క, ఉంటాను, బాయ్. ఏం కాదులే రేఖ, తీసే ముందు ఓ మాట చెప్పాల్సింది కదా. చూడు, అందరి ముందు అనవసరంగా నువ్వే బ్యాడ్ అయిపోయావు. సారీ వదినా, ఒక వారంలో 5,000 రిటర్న్ చేస్తాను. చూస్తున్న మీ అందరితో పాటు నాకు కూడా నా కోడలు తప్పు చేసి ఉండదు అనిపిస్తుంది. కానీ జరిగింది చూస్తే అయోమయంగా ఉంది. మీకు కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలని ఉందా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.